హలో! నమస్తే. మీ ముందుకి నేను ఇంకొక మూవీ రివ్యూతో వచ్చేసాను. ఆ సినిమా పేరే 'సర్వం మాయ'. ఇది జియో హాట్‌స్టార్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉందండి. చూడకపోతే వెళ్లి ఒక్కసారి చూసేయండి. ఈ సినిమా విషయానికొస్తే, ఈ సినిమా చాలా డీసెంట్ ఫిల్మ్ అండి. ఫీల్ గుడ్ మూవీస్‌లో వన్ ఆఫ్ ద ఫీల్ గుడ్ మూవీ. ఇది మామూలుగా ఒక పౌరోహిత్యం అంటే ఇలాగా ఒక పంతులు ఉంటారనమాట. పౌరోహిత్యం చేసుకుంటూ ఉంటారు. ఆయనకి గిటార్ అంటే చాలా ఇష్టం. అటువంటి ఆయన ఒకసారి దెయ్యం వదిలించడానికి వెళ్ళిన ఆయనకి దెయ్యం కనిపిస్తే ఏంటి పరిస్థితి అన్నది సినిమా. అసలు ఆ దెయ్యం ఎందుకొచ్చింది? ఈయనకి ఎందుకు కనిపించింది? ఈయనతో ఎలా ట్రావెల్ అయింది? అదంతా కూడా చాలా ఫీల్ గుడ్ మూవీ అండి. అసలు అంటే దెయ్యం అన్న మాటే గానీ హర్రర్ ఫిల్మ్ అయితే కాదు. ఇది చాలా ఫీల్ గుడ్ మూవీ అనమాట. ఎక్కడ హర్రర్ ఎలిమెంట్స్ అంటే ఏం లేవు. అంతా ఒక లవ్వబుల్ మూవీ అనమాట. అందరూ తప్పకుండా చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడా చూడొచ్చనమాట ఈ సినిమా. ఎక్కడ కూడా అభ్యంతరకర సన్నివేశాలు గానీ, వైలెన్స్ గానీ ఏమీ లేదు. చక్కగా ఒక పల్లెటూరులో తిరుగుతూ, మనం అలాగా చక్కగా ఒక గాలి వీస్తూ, మనం ఎలాగైతే ఫీల్ అవుతామో, ఈ సినిమా కూడా మంచిగా అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇస్తదండి. అందరూ కలిపి తప్పకుండా చూడొచ్చు. మ్యూజిక్ కూడా చాలా ప్లెజెంట్‌గా ఉందండి. మ్యూజిక్ కూడా చాలా బావుంది. మీరు చూడనట్లయితే జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా ఉంది. తప్పకుండా వెళ్ళి చూడండి. నేనైతే ఈ మూవీని రికమెండ్ చేస్తాను. నేనిచ్చే రేటింగ్ ఈ మూవీకి 3.15 5కి ఎళ్లి చూసేయండి. ఫీల్ గుడ్ మూవీ అండి. చాలా ఫీల్ గుడ్ మూవీ. ఫన్ ఉంటది. అలాగే ఒక మంచి ఫీల్ ఉంటది సినిమాలో. మంచి మ్యూజిక్ అంతా బావుంటది. చూసేయండి. బాయ్ అండి. నేను ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్‌ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను అన్నీ కూడా షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్తాను రివ్యూస్ అన్నీ. చూడొచ్చా? చూడకూడదా? ఎందుకు చూడాలి? స్టోరీ లైన్ ఏంటి? అది సింపుల్‌గా చెప్పేస్తానండి అంతే. మరీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వను. అలాగని మరీ ఎక్కువ సాగదీయకుండా అలాగని ఏమీ లేకుండా అలా కాకుండా నాకు ఏమనిపిస్తే అది జస్ట్ మీరు చూడొచ్చా లేదా అన్నది నేను చెప్పేస్తానండి. నా రివ్యూస్ నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.